భగవద్గీతకు జయంతి వేడుకలు నిర్వహిస్తారు. పురాణాలు, ఇతిహాసాలు, శృతి స్మృతులకు లేనటువంటి ఈ జయంతి వేడుకలు భగవద్గీతకి ఎందుకు? ఓం తిత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని ప్రతి అధ్యాయంలో ఆఖరికి ఈ సత్యాన్ని తెలియజేస్తుంది భగవద్గీత. అంటే ఇది యోగ విద్య, ఉపనిషత్ సారం. యదిహాత్రి తత్ అన్యత్ర ఎన్నే నాస్తి న తత్ర క్వచిత్ అని శపథం చేసి మరి భారత రచన చేస్తూ భీష్మ పర్వంలో అద్భుతమైన ఈ ఉపనిషత్ సారాన్ని వ్యాసుడు నిక్షిప్తం చేశాడు. కనుక ఏ విజ్ఞానం అయితే మానవ జీవితానికి ఒక ఆధారమై మ్యాన్కైండ్గా కొనియాడబడిందో అలాంటి విజ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృత ఏవ మురారి సమర్చ తస్య కరోతి యమేన చర్చ అని చెప్తారు. ఎక్కడైతే ఈ భగవద్గీత జ్ఞానం విలసిల్లుతూ ఉంటుందో అక్కడ మృత్యుభీతి ఉండదు. మృత్యువు ఉండదు కాదు, మృత్యుభీతి ఉండదు. అంటే ఏ విజ్ఞానమైతే నీ ఆత్మతత్వాన్ని నీకు ప్రబోధించి నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుందో ఆ విజ్ఞానము నీలో ఉన్న భయాన్ని హరించి భవ్యమైన జీవితాన్ని దివ్యంగా నీకు ప్రసాదిస్తుంది. అందుకే మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి అని చెప్పి మనం భగవద్గీత జ్ఞానాన్ని ఇప్పటిదాకా మనం అభ్యసించామా, అర్థం చేసుకున్నామా లేదా అని మనను మనం ప్రశ్నించుకొని కనీసం ఇవాల్టి నుంచైనా సరే దానిని అనుసరించాలన్న ఆలోచనతో కేవలం భగవద్గీతకు ఉత్సవం జరిపి అద్భుతమైన జ్ఞానాన్ని అందరూ అందుకోవాలన్న ఆలోచనతో ఈ ఉత్సవాన్ని జరుపుతాం. ఎందుకంటే 186 యూనివర్సిటీలలో ఇది పాఠ్యాంశంగా కొనసాగుతుంది. హార్వర్డ్ యూనివర్సిటీలో అధ్యయన అంశంగా భగవద్గీతను అక్కడ ఉంచారు. ఇలా అద్భుతమైన విజ్ఞానాన్ని అందరూ అందుకోవాలి అంటే దాన్ని పునశ్చరణ చేసుకుంటూ దానిలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకుంటూ అద్భుతమైన ప్రగతి పథంలో ముందుకు సాగాలన్న సంకల్పంతో ఏ విజ్ఞానమైతే ప్రపంచానికి మార్గదర్శకమై అందరినీ ముందుకు నడిపిందో అలాంటి విజ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకోవటం కోసం పెద్దలు భగవద్గీతకు ఉత్సవాన్ని నిర్వహిస్తూ దానిని అధ్యయనం చేయమంటూ ఆ రోజు భగవద్గీతలోని 18 అధ్యాయాలను కంఠస్థం చేసి అప్పచెప్పేవాళ్ళు, చూసి పారాయణ చేసేవాళ్ళు ఆ విజ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు నడిచే ప్రయత్నం చేస్తారు. ఎత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం స్మృతం తత్రాహం నిశ్చితం బ్రూహి నివసామి సదైవహి అంటూ కృష్ణుడే ఎక్కడైతే భగవద్గీత పారాయణ జరుగుతుంటుందో, భగవద్గీత చర్చ జరుగుతుంటుందో, భగవద్గీత పారాయణ జరుగుతుంటుందో అక్కడ నిశ్చయంగా నేనుంటాను అని జగత్తుకు గురువుగా మార్గదర్శకం చేసిన ఆ శ్రీకృష్ణుడు మనకు తెలియజేశాడు. కనుక భగవద్గీత పారాయణ చేస్తూ దాని గురించి చర్చించుకుంటూ ఆ కృష్ణ పరమాత్మ యొక్క అవతారాన్ని మన ముందు ఆవాహన చేసుకుంటూ ఆయన చూపిన ధర్మ మార్గంలో ముందుకు నడవటం కోసం భగవద్గీతను ఆవిర్భవించినటువంటి పర్వదినాన్ని ఉత్సవంగా జరుపుకొని ఆ విజ్ఞానాన్ని అందుకోవాలని అందరూ ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. కనుక ఒక శ్లోకం ఒకరోజు తీరుస్తుంది మీ శోకం ప్రతిరోజు. భగవద్గీత నేర్చుకోండి, భవ్య జీవితానికి పునాదులు నిర్మించుకోండి. అదే ఒక వ్యవస్థకో, ఒక వ్యక్తికో, ఒక సిద్ధాంతానికో ఉత్సవాన్ని జరిపేటువంటి క్రమాన్ని ఒక అద్భుతమైనటువంటి ఉద్గ్రంథానికి మనం ఆచరిస్తూ ఆ విజ్ఞానాన్ని అందరూ నేర్చుకోవాలన్న తపనతో ఆచరించే అద్భుతమైన సాంప్రదాయం.